అరే, ఆ బనిగాడి వల్ల నేను స్కూల్లో టీచర్తో, ఇంట్లో మమ్మీ డాడీలతో తిట్లు తిన్నాను. ఈరోజు వాడిని వదలకూడదు. వాడు వస్తున్నాడు చూడండి. ఏరా బన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను అర్జెంటుగా టెంపుల్కి వెళ్ళాలి చరణ్. 4 దెబ్బలు తినేసి వెళ్ళు. ఇప్పుడు నీతో గొడవ పడే టైం నాకు లేదు. మాకు చాలా టైం ఉందిరా. ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం చరణ్. ఇప్పుడు నన్ను వెళ్ళని. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అయ్యా, మరొక 5 నిమిషాల్లో అమృత గడియలు ముగిసిపోతాయి. ఆలోపు అమ్మవారికి మాల ధరించకపోతే మీరు ఈ శాంతి పూజలు చేయడం కూడా వృధా. మరో మంచి రోజు చూసుకుని పూజ పెట్టుకోవడం మంచిది. ఆ రోజైనా పూజ జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు పంతులు గారు. ఎందుకంటే మంచి జరగాలని ఇక్కడ కొంతమంది మనుషులకు లేదు. ఈ వసువు వల్ల పూజ జరిగే అదృష్టం పోయింది. ఇక ఇంటికి వెళ్ళటమే మంచిది. అత్తయ్య, ఆపుతావా? ఎందుకలా నోరు పారేసుకుంటున్నారు? మీ అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉందవి. మనందరికీ మంచి జరగాలని వసుకుంటే మాల ఎలా మర్చిపోతుంది? అలా అడుగుదనా? ఇప్పుడు మాల లేకుండా పూజ చేయటం కష్టమని పంతులు గారు అంటున్నారు. ఇప్పటికిప్పుడు మాల ఆకాశం నుంచి ఊడిపడుతుందా? లేక ఏదైనా అద్భుతం జరిగి ఎవరైనా మాల తీసుకొస్తారా? బన్నీ, బన్నీ, మమ్మీ మాల తీసుకో మమ్మీ. ఈ మాల నీకెక్కడ దొరికింది బన్నీ? మీతో గుడికి రాలేకపోయానని ఇంట్లో ఏడుస్తున్నానా? ఎలాగైనా నన్ను గుడికి పంపించమని దేవుణ్ణి వేడుకున్నాను. అప్పుడు దేవుడి రూమ్ లో పట్టం కింద పడింది. పట్టం వెనక ఈ మాలుంది. ఈ మాలెంతో ముఖ్యమని నానమ్మ చెప్పింది గుర్తొచ్చింది. వెంటనే మాలను తీసుకొని వచ్చేసాను. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్.
మాలాధారణతో శాంతి పూజ మొదలైందమ్మా. ఇప్పుడు గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టాలి. పొర్లు దండాలా? కడుపుతో ఉన్న వసు పొర్లు దండాలు పెడితే కడుపులోని బిడ్డకేమైనా అవుతుందేమో. వసు బదులు నేను పొర్లు దండాలు ప్రదక్షిణలు చేస్తాను పంతులు గారు. పూజ ఎవరు చేస్తారో వాళ్లే పొర్లు దండాలు పెట్టి పూజ చేయాలి. నువ్వు పొర్లుదండాలు పెట్టడానికి నీకేమైంది వసు? అది అత్తయ్య, పూజ నేను చేసుంటే నేనే పొర్లు దండాలు పెట్టుండేదాన్ని. పొర్లు దండాలు పెట్టడానికి మమ్మీ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుంది? మమ్మీ బదులు నేనే ప్రదక్షిణలు చేస్తాను. పంతులు గారు, తను నేను కలిసే కదా పూజ మొదలు పెట్టాం. తన బదులు నేను ప్రదక్షిణ చేస్తాను. వద్దు డాడీ, మీ ఇద్దరి తరపున నేను పొర్లు దండాలు చేస్తాను. పూజ చేస్తోంది వాళ్ళైతే నువ్వెలా పొర్లు దండాలు పెడతావురా? నేను ఈ అమ్మా నాన్నల కొడుకునే కదమ్మమ్మా. నేను దండాలు పెడితే ఏమవుతుంది? బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. ఇంత చిన్న వయసులో తల్లిదండ్రులకి సేవ చేస్తాననడం, సాయం చేస్తాననడం చాలా పెద్ద విషయం. అలాగే చేయి బాబు. థ్యాంక్ యూ పంతులు గారు. ప్లాన్ అంతా బూడిదల పోసిన పన్నీరైందే. ఆఖరి నిమిషంలో మాలతో వచ్చి బొన్నిగోడు మొత్తం చెడగొట్టేశాడు. లేదంటే ఈ పాటికి వసు తిట్ల వర్షంతో తడిసిపోయిండేది. అంతా మీ వల్లే ఆంటీ. ఆ? మీ కారణంగానే వసు అక్క తిట్ల నుంచి తప్పించుకుంది. నేనేం చేశానే? బన్నీని ఇంట్లో ఉంచకుండా మనతో పాటు తీసుకొచ్చుంటే వాడు మళ్ళీ మాలతో వచ్చేవాడు కాదు కదా. అనవసరంగా వాణ్ణి అత్తయ్య దగ్గర ఇరికించి ఇంట్లోనే ఉండిపోయేలా చేశాం. వాడిలా చేస్తాడని నాకేం తెలుసే? ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాడనుకున్నాను. వాడు వాళ్ళమ్మ కోసం ఏమైనా చేస్తాడని నీకు తెలుసు కదా. ఒంటి నిండా దెబ్బలు తగిలినా ఆగకుండా వచ్చాడు. అవునే, వాడికి వసు అంటే ప్రాణం. అయినా దేవుడి దీపం వెనక దాచిపెట్టిన మాల వాడి కంట ఎలా కనపడిందో అర్థం కావటం లేదే. అది మన దురదృష్టం, వసు ఒక్క అదృష్టం. రుద్రాక్షమాల చేరాల్సిన చోటికి చేరాల్సిన సమయానికి చేరిపోయింది. హ, మాల వచ్చినంత మాత్రాన మొత్తం అయిపోయినట్టు కాదే. చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకేముంది? పూజ ఉంది కదే, దేవుడికి నైవేద్యం పెట్టాలి, చాలా తంతుంది. ఒక్క చోటైనా వసు దొరకకుండా పోదా దాన్ని మనం తిట్టించలేమా? ఈసారైనా స్ట్రాంగ్ గా ప్లాన్ చేయండి. ఆ దెబ్బకు వసు అక్క కంట్లో, ఆ బన్నెగాడి కంట్లో కూడా కన్నీరు రావాలి. హ, రప్పిస్తానే. ఆ తల్లి కొడుకులను ఏదోలా అవమానించి ఏడిపిస్తాను. ఈ గుడి నుంచి ఇంటికి వెళ్లేలోపు వాళ్ళని ఏడిపించకపోతే నా పేరు సుమంగళే కాదు.
వసు, అన్నం ఉడుకుతోంది. ఇంకొన్ని కర్ర పుల్లలు తీసుకురావాలి కదా. నేను తీసుకొస్తానక్క. పద, నేను వస్తాను. ఆంటీ, వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళు తిరిగొచ్చేలోపు బొగ్గు పడిని అన్నంలో కలిపేసరండి. ఆ, ఉండు ఉండు. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళు 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 వెళ్ళు. ఆంటీ, రండి 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 రండి. ఏమైంది వసు? నైవేద్యం నల్లగా అయిపోయింది అత్తయ్య. అనుకున్నాను ఇంటిల్లి పదికి మంచి జరగాలని నీ మనసులో ఉంటే కదా, అందుకే నైవేద్యం నల్లగా అయిపోయింది. ఏంటిది వసు? నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు? అందరూ నాశనం అయిపోవాలి అనా? మా ఇంటికి మంచి జరగకూడదనా? ఇందాక మాల ఇంట్లో పెట్టి వచ్చేసావు. పొల్లుదండాలు పెట్టమంటే పెట్టలేదు. ఇప్పుడు మాడిపోయి నైవేద్యం తీసుకొచ్చావు. నీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? మీ అత్తయ్య వసుని చెడమడ తిట్టడం ఖాయం హారిక. అవునాంటీ, వసు అక్క బోర్ని ఏడవటం గ్యారెంటీ. అమ్మా, దండం పెట్టుకుని నైవేద్యం సమర్పించు.
మీరు అనుకున్నట్టు శాంతి పూజ సమాప్తం అయింది. అందరూ అమ్మవారికి దండం పెట్టుకొని మనసులో ఉన్న కోరికను విన్నవించుకోండి, ఆశీర్వాదం తీసుకోండి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు. మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. సుపుత్ర ప్రాప్తిరస్తు. భగవంతుడా, నువ్వే ఏదైనా దారి చూపించు. అమ్మా వసు, మీరు మీ పెద్దమ్మనే అనుకో. నా పేరు మీకెలా తెలుసు? ఇందాక మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇదిగో ఈ ఉయ్యాలు తీసుకో. వెళ్ళి చెట్టు కట్టమ్మా, నీకు పండంటి బిడ్డ పుడతాడు. నేను కడుపుతో ఉన్నానని మీకెలా తెలుసమ్మా? నిన్ను చూస్తుంటే అలా అనిపించిందమ్మా. నాకే ఈ ఉయ్యాల ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? నా మనవరాలతో కట్టిద్దామని తీసుకొచ్చాను. అదేమో ఈ రోజు గుడికి రాలేదు. వెనక్కి తీసుకెళ్టం ఎందుకని నీకిస్తున్నానమ్మా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.